ముస్లిం వ్యక్తి వచ్చి కట్టమైసమ్మ దేవాలయం ముందు మూత్ర విసర్జన మల విసర్జన చేయడం జరిగింది. ఏం చెప్తారన్న? అన్న దీనికి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను కూడా ఒక ముస్లింనే. నా పేరు యూసఫ్ అన్న. నేను వినాయక నగర్ డివిజన్ అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్ల నుంచి వినాయకుడిని పెడతా అమ్మవారికి పొద్దునే టెంకాయ కొట్టి నేను కూడా ప్రతి బోనాల ఫెస్టివల్ని ఒక సంబరంగా చేసుకుంటాము, సంక్రాంతి కానీ ఇవి కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సిద్ధపడి బతకడానికి వచ్చిన వాళ్ళని ఈ పాకిస్తానీ, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఏం చేస్తారు అంటే మా ముస్లిమ్స్ని డ్యామేజ్ చేసి ఒక హిందూ దేవాలయాల మీద మొన్న నిజామాబాద్లో కానీ మన నాగారంలో కానీ ఇక్కడ సికింద్రాబాద్లో అమ్మవారి టెంపుల్లో కానీ ఇవన్నీ జరగడానికి చాలా ఖండిస్తున్నాము. దీనికి ఒక సపరేట్ లా తేవాలని చెప్పి నేను స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటున్నా అన్న. ఎందుకంటే ఈ యొక్క లా వచ్చిన అనుకో ఒక కేసు సెక్షన్స్ అమలైతే వాళ్ళకి భయం ఉంటుంది. కేసు పెడితే ఈరోజు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి నలుగురు కొట్టంగానే మళ్ళీ ఎల్లుండి బెయిల్ మీద బయటికి వచ్చి వాళ్ళు ఇంకొకరిని టార్గెట్ చేస్తారు. అప్పుడు మనం భయపడితే టార్గెట్లకు పోమన. దయచేసి గవర్నమెంట్కి ఒకటే కోరుకుంటున్నా, ప్రజలకు ఒకటే చెప్తున్నా, దీనికి పోరాటం మనము ఒక కేసు అమలయ్యే వరకు పోరాటం చేయాలి. ఈ పోరాటంలో మనకు గెలుపు ఉండాలి. మన హిందూ దేవుళ్ళు, హిందూ దేవతల మీద, గుళ్ళ మీద ఏ యుద్ధ మతస్థులు వచ్చి కానీ వాళ్ళ కానీ దీని మీద చర్య తీసుకున్నాం అనుకున్నా సెక్షన్స్ అమలైతే వాళ్ళకి భయం ఉంటుంది ఆటోమేటిక్. దీన్ని బట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ ధర్నా ఇట్లనే కొనసాగుతుంది. ఇంకా 4 రోజులైనా కానీ మేము కూడా మద్దతు ఇస్తామన్నా. ఇలా ఖచ్చితంగా నిలబడతాము. ఈ యొక్క సెక్షన్స్ అమలు కావాలి, ఆయనకు తీవ్రంగా శిక్షించాలి. ఆయనకి మత సినిమాలు లేదని చెప్తారు, అవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ నడవవు. ఆయన తప్పు చేసిండు కాబట్టి ఏ కులం ఉన్నా, ఏ మతం ఉన్నా, ముస్లిం ఉన్నా కూడా ఆయనకు శిక్ష పడాల్సిందే. ఫస్ట్ ఆయనకు శిక్ష పడినట్టు మాకు రేపటి వరకు తెలియజేయాలి. లేకపోతే ఈ ధర్నా కొనసాగుతుంది. అవసరం ఉంటే 14వ తారీఖు సంక్రాంతి కూడా మేము ఈ రోడ్ల మీదనే జరుపుకోవడం జరుగుతుంది అన్న మల్కాజ్గిరిలో. ఈ మల్కాజ్గిరి అనేది హిందూ ముస్లిమ్స్ ఎప్పుడు అన్నతమ్ముళ్ళగా కలిసి ఉంటామన్న. ఈరోజు కొత్తగా వేరే స్టేట్ నుంచి వచ్చి, యూపీ నుంచి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు మాకు కొట్లాటలు పెట్టి ఉన్న ప్రశాంతాన్ని దెబ్బతీస్తున్నారన్న. ఇది ఇంకొకసారి జరగకుండా కాపాడేది పోలీసు వాళ్ళ బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఎవరైనా ఉండని, ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ కమ్సే కమ్ డీటెయిల్స్ పోలీస్ స్టేషన్లో ఉండాలి.